తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పదం నొక్కుతూ పదం పాడుతూ నలుమూల జిల్లాల నుంచి అశేష విద్యార్థులకు హాజరైనటువంటి ఈ మహాగర్జనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల నుంచి హాజరవుతున్నటువంటి విద్యార్థులందరికీ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్రం నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల కోసం ఎస్ఎఫ్ఐ కథలపై మోగించింది. అందుకే ఇక్కడి నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నాయి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజా ప్రభుత్వం పేరు మీద అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు విద్యారంగ సమస్యలను గాలికే వదిలేసినటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. 8 ఏళ్ళు అవుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే ఏ నగరాన్ని నిర్మించాలి, కొత్త సిటీని ఎక్కడ కట్టాలి, లక్షల కోట్ల రూపాయలు దేనికి ఖర్చు పెట్టాలని ఆలోచిస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలను పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. అందుకే దున్నపోతులా వ్యవహరిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం కలిగించడానికే ఈ రోజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇందిరా పార్క్ ఈ ధర్నా కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో విద్యారంగం ధ్వంసం అయితే అధికారంలో వచ్చినటువంటి ఈ ప్రభుత్వం విద్యారంగాన్ని బాగు చేస్తుందనుకుంటే 8 నెలల పరిపాలన కాలంలో కనీసం విద్యారంగాన్ని బాగు చేయడానికి కావాల్సినటువంటి నిర్ణయాలపైన ఎందుకు ఈ ప్రభుత్వం విద్యార్థులతో మేళాలతో ఎందుకు చర్చ చేయలేదని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అదేవిధంగా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు సుమారుగా 8,000 కోట్ల పైన పెండింగ్ లో ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలన్నటువంటి సోయి కూడా లేనటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. స్కాలర్షిప్ ని విడుదల చేయట్లేదు, మెస్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచలేనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలు అంటే అవి గురుకుల విద్యా సంస్థలు అన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటే ఏ ఒక్క మంత్రి, ఏ ఒక్క మినిస్టర్ గాని, ఏ ఒక్క ఎమ్మెల్యే గాని, ఏ ఒక్క అధికారులు గాని గురుకులాలు సందర్శించినటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో లేదు. అందుకే ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఖచ్చితంగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం తక్షణమే చర్యలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చివర ఉన్నటువంటి విద్యార్థి మిత్రులందరూ కూర్చోవాలి, సహకరించాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కోరుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా నూతన జాతీయ విద్యా విధానం పైన దేశవ్యాప్తంగా ఈ రోజు పెద్ద చర్చ జరుగుతుంది. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో ఈ విద్యా విధానాన్ని అమలు చేయమని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఈ రోజు మోడీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేస్తుందా అని చెప్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది, రాష్ట్రాల హక్కులు హరిస్తుందని ఒప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేస్తున్నామని ఎందుకు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఏమి మారింది? ఏమీ మారలే. ప్రగతి భవన్ పోయి ప్రజాభవన్ వచ్చింది, టీఎస్ పోయి టీజీ వచ్చింది తప్ప విద్యార్థుల బతుకులు మాత్రం మారలేదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కారం కావాలంటే అది పోరాటం ద్వారానే అని తెలియజేస్తూ నమ్మడానికి మినిస్టర్ ఉన్నాడు కానీ విద్యారంగానికి మంత్రి మాత్రం లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో చదువులలో వచ్చే సమస్యల పైన ఒక మంత్రిని కూడా పెట్టలేనటువంటి దత్తమ్మ ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు అంగట్లో సరుకైతుంది. ప్రైవేటు కార్పొరేట్ వర్గాలు లక్షల రూపాయల పేరు మీద, డొనేషన్ల పేరు మీద అక్రమ వసూళ్లకు పాల్పడుతుంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు, గట్టి ఇస్తున్నావా అని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఒక్కసారి ఇందిరా పార్క్ లో ఎస్ఎఫ్ఐ చేస్తున్నటువంటి ధర్నా వైపు చూడు బిడ్డ. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నీ మంత్రులు ఎవరైనా అయితే, నీ మంత్రులకు నీ కేబినెట్ కి ఎవరైనా నిజాయితీ ఉంటే ఇక్కడ మా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఉన్నారు, రాండి ఇక్కడ చర్చిద్దాం బిడ్డ. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం అంటే నీ అప్పసొత్తు కాదు, ఇది తెలంగాణ సాయుధ పోరాటాల ఇది భగత్ సింగ్
ఇది భగత్ సింగ్ వారసుల గడ్డ ఇది అయిన సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ ఖచ్చితంగా ప్రజా ప్రభుత్వం పేరు మీద విద్యారంగాన్ని దోచుకుంటే చూస్తూ ఊరుకోం బిడ్డ ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తూ